హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 81వ అధ్యాయము 16వ వచనము. చివరిలో చూసుకున్నట్లయితే, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుచును. దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, కొండ తేనెతో తృప్తిపరుస్తాడంట. ఏదైతే కొండ నుండి వచ్చిందో ఆ తేనెతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడంట. తృప్తి లేని జీవితం అనుభవిస్తున్నారా? సంతోషం లేని జీవితం అనుభవిస్తున్నారా? ఏం చేయాలో తెలియక ఇబ్బందితో అనుభవిస్తున్నారా? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, కొండ తేనెతో తృప్తిపరుస్తా. నేను నీవు చూస్తున్న లేమవచ్చు, నేను నీవు చూస్తున్న ఇబ్బందులు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, నీ మేలుక నీ కానీ కీడుకు రాలేదు. ఏవైతే ఇబ్బందులుగా ఉన్నాయో వాటన్నిటిని తొలగించి నీ జీవితంలో నేను త్వరలో ఒక అద్భుతం చేయబోతున్నా. నీకు ఎదురవుతున్న ప్రతి ఒక్క పోరాటం నీ మేలు కొరకే. నేను నిన్ను కొండ తేనెతో తృప్తిపరుస్తా. ఆ సమయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి, కానీ విశ్వాసంతో దేవుని మీద ఆధారపడమని దేవుడు చెప్తున్నాడు. మరి ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాకండి, దుఃఖపడవాకండి. ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క దేవుడి బిడ్డకి ఈ సమస్య, ఈ పోరాటం వచ్చింది. అయితే దేవుడిని నమ్మి విశ్వాసంతో తన గురిపై అడుగులు వేద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం కొండ తేనెతో తృప్తిపరచునుగాక. ఈ మినిస్ట్రీస్ అంతటికి దేవుడు ఆపద చూపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న దేవా, కొండ తేనెతో తృప్తిపరుస్తానన్నావు. మధ్యలో కొన్ని ఆటంకాలు రావచ్చు, కొన్ని ఎదురయ్యే పోరాటాలు రావచ్చు, ఎదురు ఆటంకాలుగా ఇబ్బందులు రావచ్చు, ఏదలేని ఇబ్బందులు రావచ్చు, కానీ భయపడవద్దని చెప్పావు. కొండ తేనెతో తృప్తిపరుస్తానన్నావు. అలాంటి కృప పొందుకునే సమయంలో కొన్ని పోరాటాలు ఎదురవుతాయి, కానీ అవి మా మేలు కోసమే. మాకు ఎదురుగా ఉన్న ప్రతి ఒక్క ఇబ్బంది త్వరలో తొలగబోతుంది. దేవా, కొండ తేనెతో మమ్మల్ని తృప్తిపరుస్తానని చెప్పావు. మాట ఇచ్చిన యెహోవా రఫా, మాట తప్పని వాడు కనుక ఆయన నామం పేరిట మేము నమ్ముతున్నాం. కొండ తేనెతో మమ్మల్ని తృప్తిపరుస్తావు. ఇప్పుడు మేము చూస్తున్నాం, అది మా మేలు కోసమే. నమ్ముతున్నాం విశ్వాసంతో. మీరే ఈ మినిస్ట్రీస్ని, అలాగే బిడ్డలకు, మా అందరి కుటుంబాలకు కొండ తేనెతో మమ్మల్ని తృప్తిపరిచి సాటిస్ఫై చేసి కృప చూపించి దీవించమని వేడుకుంటున్నాం. యేసు నామం పేరిట అడుగుతున్నాను నా కన్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం మరి ప్రార్థన వస్తు వరకు కనిపిస్తున్న +91 630 నెంబర్కి కాల్ చేయండి. నేను మరోసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305 9600 నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానం మరలా కలుద్దాం. దేవుని కృపాస్తు మనందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్య మహిమలో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.